హలో మేడం బంగారం ఎలా ఉన్నారు అందరూ? మనం ఉన్నాం ఈరోజు ఢిల్లీలో సుజుకి బర్గ్మన్ మీడియా లాంచ్లో. 2026 బర్గ్మన్ అనేది లాంచ్ అయిపోయింది. బర్గ్మన్ అనే పదం ఒక జర్మన్ వర్డ్ అనమాట. దాని ఒక మీనింగ్ ఒక క్యాసిల్ ఆర్ ఫోర్ట్రెస్. సో అది ఒక మ్యాక్సీ స్కూటర్ సెగ్మెంట్ని మన మాస్టర్స్కి పరిచయం చేసింది. మ్యాక్సీ స్కూటర్ అంటే యూటిలిటీ ఆఫ్ అ స్కూటర్ కంబైన్డ్ విత్ ద కంఫర్ట్ ఆఫ్ అ టూరింగ్ మెషిన్. సో దీంట్లో చూడొచ్చు మీరు, హ్యాండిల్ బార్ అనేది డిటాచ్డ్గా ఉంటుంది. నార్మల్గా హెడ్ ల్యాంప్ మౌంటెడ్ హ్యాండిల్ బార్ ఉంటుంది. సో దీంట్లో అప్డేట్స్ ఏంటి? ఫస్ట్ మీరు ఈ కలర్ టీఎఫ్టీ కన్సోల్ చూడొచ్చు. ఇది కొత్త అప్డేట్ అనమాట. ఇంతకుముందు నార్మల్ ఎల్సిడి స్క్రీన్ వచ్చేది. ఇప్పుడు టర్న్ బై టర్న్ నావిగేషన్, అదే రైట్ కనెక్ట్తో పాటు మనకి కలర్ టీఎఫ్టీ స్క్రీన్ అనేది వస్తుంది. అది చాలా చాలా ప్రీమియం ఫీల్ని యాడ్ చేస్తుంది. ఇక్కడ కీలెస్ ఇగ్నిషన్ ఇంకోటి అది చాలా కన్వీనియన్స్ని యాడ్ చేస్తుంది. కొత్త టెక్నాలజీ, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్ని హైలైట్ చేస్తుంది. బర్గ్మన్ స్ట్రీట్ అనే బ్యాజింగ్ అక్కడ చూస్తున్నాం. సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ హైలైట్ అక్కడ చూస్తున్నాము. ఇది డ్యూయల్ టోన్ వేరియంట్ అనమాట. సో దీంట్లో మనకి హ్యాజర్డ్ లైట్స్, కలర్ టీఎఫ్టీ, మరి కీలెస్ సిస్టమ్, వెనకాల టైల్ ల్యాంప్ డిజైన్ మారిపోయింది. ఫ్రంట్ హెడ్ ల్యాంప్ డ్యూయల్ హెడ్ ల్యాంప్ సెటప్ వచ్చింది. చాలా చాలా క్లాసీ అండ్ ఎలిగెంట్ డిజైన్ ఇచ్చారు. సస్పెన్షన్ చాలా చక్కగా ఉంది. వీల్స్ ఇంతకుముందు వెనకాల 10 ఇంచ్ వీల్ వచ్చేది, ఇప్పుడు వెనకాల కూడా 12 ఇంచ్ వీల్ వస్తుంది. ఫ్రంట్ వెనకాల రెండు కూడా 12 ఇంచ్ వీల్స్. ఇది మన కీలెస్ ఇగ్నిషన్ స్లాట్. ఇది ఒకలాంటి బ్రాంజ్ యాక్సెంట్. ఇది బర్గ్మన్ ఇది. ప్లస్ ఎగ్జాస్ట్ నోట్ కూడా ఇప్పుడు రివైజ్ చేసి ఇంకా మోర్ ప్రొనౌన్స్ చేయబడింది. ఇంకా బెటర్ ఎగ్జాస్ట్ నోట్, స్పోర్టీ ఎగ్జాస్ట్ నోట్ అనేది వస్తుంది. ఇంకోటి ఇది జస్ట్ ఫేస్ లిఫ్ట్ మాత్రమే కాదండి. మీరు చూడొచ్చు, ఫ్రంట్ స్మోక్ డివైజర్ ఉంది. డ్యూయల్ హెడ్ ల్యాంప్ విత్ డిఆర్ఎల్స్ చాలా చాలా చక్కగా ఉన్నాయి. ప్లస్ టర్న్ బ్లింకర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. 12 ఇంచ్ వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్. దీంతోపాటు చాసీ అనేది ఇంకా లైట్ వెయిట్ చాసీ ఇప్పుడు చేయబడింది. చాసీ హెస్ బిన్ మేడ్ లైటర్ అండ్ 25% టార్జినల్ రిజిడిటీ అనేది ఇంప్రూవ్ చేయబడింది, ఎన్హాన్స్ చేయబడింది. అదొకటి. ఫ్లోర్ బోర్డ్ చూడండి ఎంత బాగుందో. మోస్ట్ స్పేషియస్ ఫ్లోర్ బోర్డ్. ఇది మళ్ళీ ఫ్రంట్ లుక్ అనమాట. ఇక్కడ మీకు స్పెసిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. సేమ్ యాక్సెస్ ఇంజినే, 125cc ఇంజిన్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. సివిటీ ట్రాన్స్మిషన్తో పాటు వస్తుంది. అండ్ దీని ఒక పవర్ అరౌండ్ 8.5 bhp, టార్క్ ఏమో దగ్గర దాపు 10.2 Nm. సో టార్క్ కూడా పెంచారు. జస్ట్ ఫేస్ లిఫ్ట్ మాత్రమే కాదు, చాసీ రివైజ్ చేశారు, టార్క్ కూడా పెంచారు. ఇంతకుముందు 9.6 వచ్చేది, ఇప్పుడు 10.2 Nm అయిపోయింది. సీట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. దీంట్లో సింగిల్ టోన్ కలర్స్, డ్యూయల్ టోన్ కలర్స్ రెండు ఉన్నాయి. ఇది ఒకలాంటి మ్యాట్ గ్రీన్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి. అండ్ గ్రాబ్ హ్యాండిల్, వెనకాల టైల్ ల్యాంప్ డిజైన్ కూడా మారిపోయింది కంప్లీట్గా. ఫ్రంట్ గ్లవ్ బాక్స్ ఉంది. బూట్ స్పేస్ కూడా మారిందండి. బూట్ స్పేస్ ఇంతకుముందు తక్కువ 21 లీటర్స్ ఎంత, ఇప్పుడు 24.5, 24.6 లీటర్స్. ఈ ఫ్రంట్ ఫుట్ రెస్ట్ అంటే మీరు టూరింగ్ చేసేటప్పుడు కాల్ జాపుకోవడానికి ప్లేస్, హుక్స్ ఉన్నాయి. ఫ్రంట్ హుక్స్ అండ్ అండర్ సీట్ హుక్ రెండు కూడా ఉన్నాయి మనకి. బ్యాగ్స్ అండ్ బ్యాగేజెస్ ఇది చేసుకోవడానికి, హుక్ ఆన్ చేసుకోవడానికి. మిరర్స్ బాగా ఇది చేయబడ్డాయి. హ్యాండ్ బ్రేక్ ఉంది, అదే పార్కింగ్ బ్రేక్ ఉంది ఇన్క్లైన్స్ పైన పార్క్ చేసేటప్పుడు. అండ్ ఓవరాల్ లుక్ అండ్ ఫీల్ అనేది చాలా చాలా ప్రీమియంగా, చాలా క్లాసీ, చాలా ఎలిగెంట్గా ఉంది. మఫ్లర్ విత్ హీట్ షీల్డ్ అనేది చాలా నీట్గా ఉంది. ఇంటిగ్రేటెడ్ ఫుట్ రెస్ట్ అనేది చాలా నీట్గా ఇచ్చారు. ఫ్లోర్ బోర్డ్ చాలా బాగుంది. లెగ్ రూమ్ చాలా బెటర్ ఆప్టిమైజ్ ఉంది. అండ్ ఎస్, మనం సీట్ ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనకి తెలుస్తుంది దీంట్లో స్పేస్ ఎంతవరకు ఆఫర్ చేశారనేది. సో మీరు చూస్తే 24.6 లీటర్స్, 24.5 లీటర్స్ బూట్ స్పేస్ అండి. చాలా యూజ్ అవుతుంది మనకి స్టఫ్ క్యారీ చేయడానికి. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ స్కూటర్స్. ఇంకొక ఫంక్షన్ ఏంది, మన ఇగ్నిషన్ స్లాట్ది ఒకటి సీట్, అండ్ ఈజీగా సీట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకొక ఫంక్షన్ ఏంటంటే ఇది మన ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసుకోవడానికి. బూట్ స్పేస్ బాగుంది. ఫ్యూయల్ లిడ్ కూడా మనం ఇప్పుడు ఇది ఇగ్నిషన్ స్లాట్ నుంచి ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. అది మళ్ళీ ఒకసారి నేను పెట్టి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు వాడు ఓపెన్ చేస్తే, ఫ్రంట్ ఓపెన్ చేస్తున్నాడు. ఇది మనకి బూట్ లిడ్, అది మన ఫ్యూయల్ లిడ్ అనేది ఓపెన్ అయిపోయింది. చాలా నీట్గా కనిపిస్తుంది. ఫ్రంట్ వీల్, అలాయ్ వీల్స్ చాలా నీట్గా ఉన్నాయి. డిస్క్ బ్రేక్ సెటప్ ఉంది. టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. ఏబిఎస్ అనేది ఆఫర్ చేయలేదు. ఈ ఫ్రంట్ డ్యూయల్ టోన్ లేఅవుట్, ఎల్ఈడి ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్ ఎంత చక్కగా, ఎంత ప్రీమియం కనిపిస్తుంది. చాలా పెద్దగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 250cc స్కూటర్ లాగా కనిపిస్తుంది. కానీ ఇది 125cc మాత్రమే. నేను అనుకున్నాను అట్లీస్ట్ జూమ్ 160కి పోటీ పడడానికి అట్లీస్ట్ 150cc అయినా లాంచ్ చేస్తాడు అనుకున్నాను. కానీ మనకి ఇప్పటికీ ఇది మాత్రమే. ఎందుకంటే వాళ్ళు బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్, మైలేజ్ కూడా ఇవ్వాలి. దీంతోపాటు యాక్సెస్ అనేది డీసెంట్ మైలేజ్ వస్తుంది, మంచి పికప్ ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా సేమ్ ఇంజిన్ ఇక్కడ ఆఫర్ చేసి మనకి బెటర్ కంఫర్ట్ అనేది ఆఫర్ చేస్తారు. అదొక్కటే దీనికి మేజర్ ప్లస్. మోస్ట్ కంఫర్టబుల్ స్కూటర్ మీరు కావాలనుకుంటే బర్గ్మన్ తీసుకోవచ్చు.
హ్యాండిల్ బార్ కూడా డిటాచ్డ్ హ్యాండిల్ బార్ కాబట్టి మనకి ఆ మోటార్ సైకిల్ లాంటి మంచి కంఫర్టబుల్ హ్యాండ్లింగ్ అనేది ఉంటుంది. ఈజీగా మనము బండిని తిప్పొచ్చు. బండి ఫ్లికబిలిటీ బాగుంటుంది, అజిలిటీ బాగుంటుంది, హ్యాండ్లింగ్ బాగుంటుంది. టెయిల్ ల్యాంప్ నీట్గా ఇంటిగ్రేట్ చేయబడింది. అండ్ ఇంజిన్ కంపార్ట్మెంట్ అక్కడ కనిపిస్తుంది మనకి. ఇంకోటి మా ఫ్రెండ్ కూర్చొని చూపిస్తున్నాడు లెగ్ రూమ్ ఎంత ఉందని. ఆయనకి ఈజీగా 5'7", 5'8" ఉంటాడు. చూడండి ఎంత మోర్ దెన్ సఫిషియంట్ లెగ్ రూమ్ ఉంది. అండ్ కాల్ చాపుకోవడానికి కూడా మీకు ప్లేస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఎల్ఈడి ల్యాంప్స్ ఆన్ అయితే చాలా చాలా ప్రీమియం అండ్ క్లాసీ ఎలిగెంట్ లుక్ అనేది వస్తుంది. చాలా అప్ మార్కెట్ ఫీల్ వస్తుంది. ఇది ఒక 125cc స్కూటర్ అని ఎవరు నమ్మరు. చాలా చాలా రిచ్గా ఉంది. సో మంచి అప్డేట్స్ ఇచ్చారు. సో దానికి సరిపడే అప్డేట్స్ ఇచ్చారు. ఏదో జస్ట్ స్టిక్కర్ అప్గ్రేడో కలర్ అప్గ్రేడో కాకుండా కాంప్రిహెన్సివ్ అప్గ్రేడ్ ఇచ్చారు. ఏదంటే ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు అయిపోయింది. 8 సంవత్సరాల లోపల ఇది మంచి ట్రాక్షన్ గెయిన్ అంటే మంచిగా క్రెడిబిలిటీ గెయిన్ చేసుకుంది. జనాలకి చాలా నచ్చింది. ఇక్కడ హైదరాబాద్లో అయితే బీభత్సమైన సేల్స్. సో ఓవరాల్ వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ స్కూటర్స్, కంఫర్టబుల్ స్కూటర్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ మ్యాక్సీ స్కూటర్స్ అని చెప్పొచ్చు ఈ ఒక సెగ్మెంట్లో. సో మీకేమనిపిస్తుంది? బర్గ్మన్ ఏరాక్స్ ఇంకా మ్యాక్సీ స్కూటర్ కంటే ఒక స్పోర్ట్స్ స్కూటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కాంపాక్ట్గా, చాలా స్పోర్టీగా ఉంటుంది. సో ఇది ప్రాపర్ మ్యాక్సీ స్కూటర్ సిలవెట్ అనేది మనకి పరిచయం చేస్తుంది. లార్జర్ దెన్ లైఫ్ డిజైన్ ఫిలాసఫీ, దాని ఎలిమెంట్స్, టెక్నాలజీ, సుజుకి రైడ్ కనెక్ట్ది, ఆ కీలెస్ దాని స్లాట్ అనేది, సీట్ ఎంత పెద్దగా ఉంది చూడండి. అండ్ టైల్ ల్యాంప్ కూడా నీట్గా ఎన్క్యాప్సులేట్ చేయబడింది, నీట్గా డిజైన్ చేయబడింది. ఏది కూడా అతిగా చేయలేదు. సో అది మెయిన్ ప్లస్ అనమాట. ఏదైతే అప్గ్రేడ్ బర్గ్మన్కి ఇచ్చారో దానికి కావాల్సిన అప్డేట్స్ మాత్రమే ఇచ్చారు. సటిల్ అప్డేట్స్ కానీ సిగ్నిఫికెంట్గా ముందుకు వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఈ కలర్ టీఎఫ్టీ చూడండి, మంచి లెజిబుల్గా ఉంది. ఫ్యూల్ గేజ్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, మనకి రెవ్ కౌంటర్ కూడా ఉన్నట్టుంది. అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఇచ్చినట్టున్నారు. ఇంజిన్ కిల్ స్విచ్, హ్యాజర్డ్ లైట్ స్విచ్ అక్కడ ఉంది. ఫ్లాష్, హైబీమ్ ఫ్లాషర్ అంటే పాస్ స్విచ్ ఉన్నట్టుంది అక్కడ. ప్లస్ మనకి పార్కింగ్ బ్రేక్ ఇచ్చారు. అండ్ ఇది జస్ట్ మీకు ఆ బండి యొక్క ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ. డిఫరెంట్ కలర్స్ కూడా నేను మీకు దీంట్లో ఇది చేశానండి. దీంట్లో మ్యాట్ బ్లాక్ అనేది చాలా అందంగా ఉంటుంది. అదే కాకుండా ఫ్లోర్ బోర్డ్ ఎంత స్పేషియస్గా ఉంది. ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ అనేది మనం చాలా లగేజ్ క్యారీ చేయొచ్చు, బూట్ స్పేస్ కాకుండా. ప్లస్ మనకి కాలు ముందు చాపుకోవడానికి కూడా ఆప్షన్ అనేది ఉంది. సో మ్యాట్ బ్లాక్ ఒకటి, ఒకలాంటి సిల్వర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి, అండ్ ఒకలాంటి కాపర్ కలర్ ఒకటి. సో ఇదంతా కూడా మనము డ్యూయల్ టోన్ వేరియంట్స్, సింగిల్ టోన్ వేరియంట్స్ ఏదైతే అవైలబుల్ ఉన్నాయో అన్నీ కూడా కవర్ చేశాను మీకు. ఇదిగోండి, ఇది వైట్ కలర్ అనమాట. వైట్ ఏంజల్ లెక్క కనిపిస్తుంది కదా గ్లాసీ వైట్లో. కానీ నాకేమో ఆ మ్యాట్ బ్లాక్ అనేది చాలా బాగుంది. ఒకలాంటి మ్యాట్ గ్రీన్ కూడా ఉంది, అది కూడా చాలా చక్కగా ఉంది. అండ్ కానీ హెడ్ ల్యాంప్ సెటప్ అనేది చాలా చాలా చక్కగా, రోడ్ ప్రెజెన్స్ అనేది అద్దరిపోతుంది. అసలు బండి వస్తుంటే జనాలు అనుకుంటే ఏదో 250cc మ్యాక్సీ స్కూటర్. సో అంతే అండి. ఇది ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్ మాత్రమే. రైడ్ రివ్యూ నేను తర్వాత ఇస్తాను. దీని ఒక ప్రైస్ ఏమో 1,01,000 నుంచి స్టార్టింగ్ బేస్ వేరియంట్కి. అండ్ టాప్ వేరియంట్ విత్ కీలెస్ ఇగ్నిషన్ అండ్ కలర్ టీఎఫ్టీ మనకి 1,13,000 ఎక్స్ షోరూమ్ అనమాట. ఆ ప్రైస్కి జబర్దస్త్ వాల్యూ ఇస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ అండ్ టేక్ కేర్.